ఆర్పి కిరాక్ ఆర్పి ఐడియా ఉంది తెలుసు, బాగా క్లోజ్. చాలా, ఆయన కూడా క్లోజ్. మీరు ముగ్గురు టీమా ఎట్లా? టీం ఏం లేదు, మా ఫ్రెండ్ హలో అయ్యా నీ వీడియోలు అంటే త్రిమూర్తులు లెక్క మీరు ముగ్గురు ఎక్కువ ఎక్స్పోజ్ చేస్తా ఉంటారు కదా. ఏం ఎక్స్పోజ్ చేస్తాము? కిరాకార్పి టీడీపీనే, కిరాకార్పికి టీడీపీ. నేను చెప్తా, యువ సామ్రాట్ రవికిరణ్ టీడీపీ, కిరాకార్పి టీడీపీ, సీమరాజా టీడీపీ. సీమరాజా టీడీపీ కాదు, అంతర్జాతీయ వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి. ఇవన్నీ డ్రామాలు కదా? కాదు, డ్రామాలు అస్సలు కాదు. డ్రామా చేసేటోడు అయితే అసలు అంత కండువా ఇట్లా పెట్టుకొని మీ ఆత్మసాక్షి ప్రమాణం చేసి చెప్పి, ఇప్పుడు నా ఆత్మసాక్షి మీద ప్రమాణం చేసి సీమరాజా టీడీపీకి సంబంధం లేదు వైసీపీ అని చెప్పు. సీమరాజా ఆయన నా ఆత్మ ఎందుకు, సీమరాజా ఆయన ఆత్మసాక్షిగా కండువా వేసుకొని నాకు వైఎస్ఆర్సీపీ అంటే ప్రాణం, జగనన్నను నేను ప్రధానమంత్రిని చేస్తా, వీలైతే యుఎస్ కి కూడా పెడతా అన్నాడు. యుఎస్ లో కూడా పంపించి యుఎస్ ప్రెసిడెంట్ కూడా చేస్తారు గారు. మీరంటే ప్రజలకు కావచ్చు, నాలాంటి వాళ్ళకి కావచ్చు కొంత గౌరవం ఉన్నది. మీరు చెప్పండి ఓపెన్ ఈ విషయాన్ని ఒప్పుకోండి. ఏమని చెప్పాలి? సీమరాజా టీడీపీయా వైసీపీయా? ఆయన రిప్రజెంట్ చేసేది కాదు, ఆయన అసలు ఆయన జెనెటికల్ గా ఆయన కరెక్ట్ ఏంటిది అనేది. ఓకే, క్రాంతి వై బీజేపీనా టిఆర్ఎస్ అన్న లేకపోతే బీఆర్ఎస్ అన్న క్వశ్చన్ ఎవరు ఆన్సర్ చేయాలి? ఎవరు? నేనే చేయాలి. అది ఆబ్వియస్ గా సీమరాజానే చేయాలి. ఇంకొక ఆప్షన్ ఉంటుంది, మా ఎంప్లాయీలను అడగొచ్చు. నాతో ఉంటారు కదా, నిత్యం నాతో ఉంటారు, పొద్దున్న సాయంత్రం దాకా నాతోటే ఉంటారు కాబట్టి యూ కెన్ ఆస్క్. అంటే మీరు వాళ్ళని కూడా అడగొచ్చు, వాళ్ళు చెప్తారు. నేను ఎందుకు అడుగుతాను మిమ్మల్ని? వాళ్ళు మీ ఎంప్లాయీస్ మీతో నిత్యం ఉంటారు. నేనేమి సీమరాజా నేను అందుకోసం ఫస్ట్ క్లారిటీ చేసుకున్నా, మీరు ఫ్రెండ్సా కాదా అని అడిగినా. చేస్తాను అన్న, మేము ఫ్రెండ్స్. ఇప్పటి వరకు ఒక్కసారి కలిసాను సీమరాజా. నేను పోతా అన్న, నిజంగా ఒకటేసారి కలిసిన, ప్రామిస్. అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు, ఒకసారి కలిసి. ప్రామిస్ అంటారు? ప్రామిస్. ఆత్మ సాక్షిగా చెప్తున్నా, సీమరాజా అనే వాడిని ఇప్పటి వరకు ఒక్కసారి మాత్రమే కలవడం జరిగింది. సరే, ఓకే, పక్కన పెడదాము. ఏంది మీ టార్గెట్? ఏంది మీ టార్గెట్? ఏంది చెప్పండి. నా టార్గెట్ మత విద్వేషాలని రెచ్చగొడుతున్న జగన్ లాంటి వాళ్ళని, ప్రజలని కాల్చుకు తిన్న జగన్ లాంటి వాడిని, ధర్మాన్ని కించపరుస్తూ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసే జగన్ లాంటి వాళ్ళని శాశ్వతంగా అధికారం నుంచి దూరం పెట్టడం. ఈ కుంపదీష్ ఇప్పుడు నిన్న ఈ ఎంపైర్ అయిన పేరు అభినవ్ దర్శన్. అభినవ్ దర్శన్ తోటి జగన్మోహన్ రెడ్డి చేయించిన అయితే అనవుగా? ఎందుకు? డెఫినెట్ గా ఆ పాడేరు ఎమ్మెల్యే ఏంది వైఎస్పీ పాస్టర్ల మీద దాడులు జరుగుతున్నాయి. వైసీపీకి అపోజిట్ గా మాట్లాడాను కదా ఆయన, అభినవ్ దర్శన్ అనేట ఆయన పాస్టర్. ఇగో ఇదంతా ఒక పెద్ద క్రైసిస్ మేనేజ్మెంట్ అన్నమాట. వాని యాక్టింగ్, వాని థర్డ్ క్లాస్ యాక్టింగ్. ఇంతకు ముందు ఇంకో తాగుబోతోడు ఉండే, పోయి ఎన్నో గుద్దుకొని చచ్చిండు, అది కూడా టీడీపీ చేయించారు. అట్లా మాట్లాడదు, తప్పదు. వాడు నా దేవుళ్ళని తిడితే వాడిని వాడు నా దేవుళ్ళ ఏ మతం అన్నా వాడు మనిషిలాగా ఇప్పుడు నీ మతాన్ని తిడతారు. నీ మతాన్ని ప్రేమించు, పరమతాన్ని, నీ మతాన్ని ప్రేమించు, పరమతాన్ని గౌరవించు. ఇది మనిషికి యొక్క యాక్చువల్ లక్షణం. మనిషి లక్షణాలు లేని కుక్కని మనిషి అని ఇట్లా గౌరవిస్తా. రైట్. ఇప్పుడు మన హిందువులలో లేరా క్రైస్తవులను తిట్టడం? మన హిందువులలో లేరా ఖచ్చితంగా ముస్లింలను తిట్టడం? అట్లాంటి వాడు వచ్చినప్పుడు వానికి కూడా వాల్యూ ఇయ్యాలి. అంతే. ఇదే స్టాండ్ మీద ఉంటారు. అసలు మీ లైఫ్ గోల్ ఏంది? మీరు ఏం కావాలనుకుంటారు? మీకు ఏం కావాలి? నేను చాలా హ్యాపీగా ఉన్నా, వెరీ వెల్ సెటిల్డ్, హ్యాపీ ఫ్యామిలీ. సో ఇట్లనే ఉండాలనుకుంటున్నా. అంటే నేను మేజర్గా అంటే యువ సామ్రాట్ రవికిరణ్ అంటే మేజర్గా చూసేది ఇష్యూస్ తీసుకుంటారు, ఇష్యూస్ మీద మాట్లాడతారు, టీడీపీని ప్రొటెక్ట్ చేసుకుంటారు.